అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ మొక్కజొన్న తొలి దశలో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు, సోయా చిక్కుడులో చీడపీడలు నివారణ, పురుగు మందుల వాడకం కొనుగోలులో జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వరి, ప్రత్తి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట మొక్కజొన్న. మొక్కజొన్నను ఖరీఫ్లో వర్షాధారంగాను, రబీ వేసవిలో నీటి వసతి క్రింద సాగు చేస్తారు. ఈ ఏడాది మాత్రం అనుకూల వర్షపాతం ఉన్న చోట్ల మొక్కజొన్నను కొంత ఆలస్యంగా విత్తుకున్నారు. అలా విత్తుకున్న పంట ప్రస్తుతం పెరుగుదల దశలో ఉంది. మొక్కజొన్న పంట తొలి దశలో కలుపు, ఆనక పోషక లోపాలు, తర్వాత కత్తెర పురుగు, కాండం తొలచు పురుగు, పేనుబంక వంటి పురుగులు నష్టపరుస్తుంటాయి. అయితే ప్రారంభం నుంచే కొన్ని రకాల యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపడితే దిగుబడులు బాగుంటాయంటూ సూచనలు అందిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఉత్తర కోస్తా జిల్లాలో ఎక్కడైతే నీటి సదుపాయం ఉన్నటువంటి ఇసుక గరప నేలల్లో మొక్కజొన్న పంట వేయటం అనేది జరిగింది. ఇప్పటికే పంట 15 నుంచి 30 రోజులు వయసు కలిగినటువంటి మొక్కజొన్న పంట మనకి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు 20 రోజులు 25 రోజులు ఉన్న దీంట్లో కలుపు సమస్య అనేది ఉంటుంది. కలుపు మొలకెత్తిన తర్వాత పిచికారీ చేసేటువంటి కలుపు మందులు ప్రత్యేకించి టెంబోట్రియాన్ అని చెప్పేసి మందు ఉంది. ఇది ఎకరానికి 115 మిల్లీలీటర్లు, దానితో పాటుగా అట్రాజిన్ అనే మందు 1/2 కిలో, ఈ రెండు కలిపి 20 నుంచి 30 రోజులు వయసున్నటువంటి మొక్కజొన్నలో కనుక మీరు పిచికారీ చేసుకుంటే మరి కలుపు అనేది సమర్థవంతంగా నివారించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కలుపు యాజమాన్యం మీద మరి దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఎరువుల యాజమాన్యం, మొదటి దఫా వేసినటువంటి ఎరువుల సిఫార్సులో భాగంగా మనకు ఎకరానికి కావలసిన డిఏపి మొత్తం కూడా 50 నుంచి 75 కిలోల డిఏపిని చివరి దుక్కులోనే వేయమని చెప్పాం. ఇప్పటికే చాలామంది రైతులు వేసే ఉంటారు. మరి ఇప్పుడు ఎక్కడైతే నీటి సదుపాయం ఉంటుందో, బోర్వెల్ ద్వారా నీరు కడుతుంటారో వాళ్ళు పైపాటుగా వేసేటువంటి ఎరువులు, ఇది ఎకరానికి ఒక 50 కిలోల వరకు యూరియా, దీనితో పాటుగా 25 కిలోల వరకు పొటాష్ ఎరువుల్ని మనం పైపాటుగా 25 నుంచి 30 రోజుల్లో ఒకసారి వేసుకోవాలి. ఇంకా రెండో దఫ 55-65 రోజుల సమయంలో అప్పుడు మళ్ళీ పైపాటుగా ఇంకొక 50 కేజీల వరకు కూడా యూరియా, దాంతోపాటుగా 25 కేజీల పొటాష్, దీన్ని పైపాటుగా వేసుకోవడం చేయాలి. ఇవి వేసినప్పటికీ కొన్ని దగ్గర వర్షాభావ పరిస్థితులు ఉండడం కానీ, వాతావరణం అనుకూలంగా లేనప్పుడు నీటిలో కరిగి పిచికారీ చేసుకున్నట్టు ఎరువుల్ని మనం చూస్తే 319 అయితే కనుక ఎకరానికి 2 కిలోలు, 13-0 అయినా 2 కిలోలు, నానో యూరియా అయితే ఒక దఫాకి 500 మిల్లీలీటర్లు, నానో డిఏపి అయితే కనుక ఎకరానికి 500 మిల్లీలీటర్లు, ఇవన్నీ కూడా ఎకరానికి సరిపడా నీళ్ళు అంటే 200 లీటర్ నీటికి కలిపి కనుక ఎప్పుడైనా నేరుగా నేలకి ఎరువులు అందించలేని పరిస్థితుల్లో నీటిలో కరిగే ఎరువులను పిచికారీ చేసుకోవడం ద్వారా కొంతవరకు అక్కడ వర్షాభావ పరిస్థితుల్ని తట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా దీంట్లో మనకు మొక్కజొన్నలో మనకు ప్రధాన సమస్య అనేది ఈ కత్తెర పురుగు అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు పొలాన్ని గమనించుకోవాలి. ఈ కత్తెర పురుగు వచ్చినప్పుడు మొక్క మువ్వుల్లో ఉన్నటువంటి
పై ఆకులు కూడా కొంచెం చిత్తపట్టినట్టు ఉండడం, ఆకులు తినేసినట్టు కనిపించడం, ఈ కత్తెర పురుగు విసర్జించినటువంటి విసర్జితం ఆ మొవ్వుల్లో కనిపించి ఆ దవ్వలాంటి పదార్థాన్ని బయటికి నెట్టినట్టు కూడా కనిపిస్తుంది. కాబట్టి అది కత్తెర పురుగుగా గమనించుకొని మనకి కొంతవరకు ఈ ఎమామిక్టిన్ బెంజేట్ అనేటువంటి మందు అయితే కనుక ఎకరానికి 100 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి ఒకసారి పిచికారి చేసుకోవడం. రెండవ దప్ప క్లోరెంట్రాన్ ఇలిప్రోలిన్ అటువంటి మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారి చేసుకోవడం. పిచికారి చేసినప్పుడు మందు మొక్క మొవ్వుల్లో పడే విధంగా పిచికారి చేసుకోవడం ద్వారా మనం కత్తెర పురుగుని సమర్థవంతంగా నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే నీటి యాజమాన్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. మనకి మోకాలు ఎత్తుండేటప్పుడు, పంట పూత దశలోనూ, అదేవిధంగా కండి నిండేటువంటి దశలో పంట ఎట్టి పరిస్థితుల్లో కూడా నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా పంట తొలి దశలో అంటే మొక్క 3-4 అడుగులు ఎత్తు పెరిగే వరకు వీలైతే కనుక మీకు బోర్వెల్ సదుపాయం ఉండి మోటార్ ఉంటే కనుక ఈ తుంపర్ల సేద్య పద్ధతిలో కూడా మనం నీటిని అందించడానికి ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా రెయిన్ గన్స్ అని ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అవి కూడా పంటలో పెట్టుకొని ఉపయోగించుకొని నీటిని అందించడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ ఖరీఫ్లో వేసినటువంటి మొక్కజొన్న పంట నష్టపోకుండా మంచి దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. స్వల్పకాలంలో పంట చేతికొచ్చి మంచి రాబడినిచ్చే పంటగా సోయా చిక్కుడు రైతుల ఆదరణ పొందుతోంది. నూనె గింజగానే కాక వీటి ఉప ఉత్పత్తులకు నానాటికి డిమాండ్ పెరగడంతో సాగు లాభదాయకంగా ఉంది. లెగ్యూమ్ జాతి పంట కావడంతో నత్రజనిని స్థిరీకరించి భూసారం పెంచడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సోయా చిక్కుడు సాగు విస్తీర్ణం ఎక్కువ. ఈ ప్రాంతాల్లో సాగు చేసిన పైరు ప్రస్తుతం పెరుగుదల దశలో ఉంది. ప్రస్తుతం ఉన్న అననుకూల వాతావరణ పరిస్థితుల వల్ల సోయా చిక్కుడులో చీడపీడల సమస్య పెరిగింది. ముఖ్యంగా కాండం తొలుచు ఈగ, పొగాకు లద్దె పురుగు, రసం పీల్చు పురుగులతో పాటు పల్లాకు, ఆకుమచ్చ తెగుల నష్టం కనిపిస్తోంది. వీటి నష్టం కనిపించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలంటూ సూచనలు అందిస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ DDS కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త స్నేహలత. ముఖ్యమైన నూనె గింజ పంటల్లో మనకి సోయా చిక్కుడు ఒకటి. ఈ వాతావరణ మార్పుల వలన, వర్షాల వలన రకరకాల చీడపీడలు ఆశించే ఆస్కారం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ సోయాబీన్లో చూసుకున్నట్లయితే కాండం తొలుచు ఈగ, పొగాకు లద్దె పురుగు, తెల్లదోమ, పేనుబంక, తెగుళ్ళు చూసుకున్నట్లయితే పల్లాకు తెగుళ్ళు, తర్వాత ఆంత్రక్నోసిస్ మచ్చలు అనేవి ఎక్కువగా గమనించడం అనేది జరుగుతుందన్నమాట. కాండం తొలుచు ఈగ చూసుకున్నట్లయితే ఇది తల్లి రెక్కల పురుగులు ఆకుల మీద ఒక్కటిగా గుడ్లు పెడుతూ ఉంటాయన్నమాట. వీటి నుంచి పొదిగిన చిన్న లద్దె పురుగులు కాండంలోనికి చొచ్చుకుపోయి కాండంలో తినడం వలన కాండం ఎండిపోవడము, తర్వాత మొక్క వడలిపోయి ఎండిపోవడం అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. ముందుగానే మనము గుడ్లను గనక గమనించినట్లయితే మనం వేప నూనె 10,000 ppm 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఒకవేళ పురుగు ఉధృతి గనక ఎక్కువగా ఉంటే మనం కొరాజన్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. తర్వాత పొగాకు లద్దె పురుగు, ఎడతెరపు లేని వర్షాలు కురిసినప్పుడు ఈ పురుగు ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుందన్నమాట. తల్లి రెక్కల పురుగులు ఏంటంటే ఆకుల అడుగు భాగాన గుంపులుగా గుడ్లు పెడుతూ ఉంటాయి. వీటి నుంచి వచ్చిన చిన్న లద్దె పురుగులు ఆకుల పత్రహరితాన్ని గోకి తినడం వలన మనకి ఆకులు అనేవి జల్లెడ మాదిరిగా కనబడుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత పూతను, కాయలను కూడా తింటూ ఉంటాయి అన్నమాట. దీనికి మనం ముందుగానే గమనించుకొని పురుగు ఉధృతిని సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేవి చేపట్టాలన్నమాట. విత్తనాలు నాటిన తర్వాత పంట 30-40 రోజులున్న దశల్లోనే లింగాకర్షక బుట్టలు 8 నుంచి 12 అక్కడక్కడ ఎకరానికి అమర్చుకున్నట్లయితే పురుగు ఉధృతిని గమనించుకోవచ్చు. ఈ బుట్టల్లో గనక వరుసగా 3 రోజులు 6 నుండి 8 పురుగులు గనక గమనించినట్లయితే మనము సస్యరక్షణ చర్యలు అనేవి చేపట్టాలి. మొక్కలపైన వీటి గుడ్ల సముదాయాన్ని గనక మనం గమనిస్తే దూరంగా పీకి తొలగించడం అనేది చేసుకోవాలి, పీకి పడేసి. తర్వాత వేప నూనె కానీ లేకపోతే వేప గింజల కషాయం కానీ 5% పిచికారీ చేసుకోవాలి.
చిన్న లద్దె దశలు గనక గమనిస్తే మనం జీవ నియంత్రణ పద్ధతులలో బ్యాసిల్లస్ తురింజెనిసిస్ 5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతి గనక ఎక్కువగా ఉంటే మాత్రం మనం అసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా ప్రొఫెనోఫోజ్ అనే మందు 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. తర్వాత ఏంటనంటే మనకి ఎక్కువగా వచ్చేది పల్లాకు తెగులు అని అంటాం. ఇది ఎక్కువగా మటుకు మనకి తెల్లదోమ ద్వారా వ్యాపిస్తూ ఉంటుంది. ఈ పల్లాకు తెగులు సోకిన మొక్కలు ఆకులనేవి లేత పసుపు రంగులో కనబడుతూ ఉంటాయి. తర్వాత ఆకులు ముడుచుకుపోయి పసుపు రంగుకు మారిపోయి మొత్తం ఆకు ఎండిపోయినట్టు, పంట ఎండిపోయినట్టు దూరం నుంచి చూస్తే అట్లా కనబడుతూ ఉంటదన్నమాట. పల్లాకు తెగులు అనేవి తెల్లదోమ ద్వారా వ్యాపిస్తున్నాయి గనక ఈ తెల్లదోమని మనం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటది. ఈ మొజాయిక్ వైరస్ సోకిన మొక్కలు గనక మనం పంటలో గమనించినట్లయితే ఈ మొక్కలను పీకేసి దూరంగా పడేయడము, కాల్చివేయడం చేయాలి. తర్వాత ఈ తెల్లదోమను కంట్రోల్ చేసుకోవడానికి మనము తెల్లవి, పచ్చవి, నీలిరంగు జిగురా కట్టలు 12 ఎకరానికి అక్కడక్కడ అమర్చుకున్నట్లయితే కొంతవరకు ఈ పురుగుని నివారించుకోవచ్చు. నీమాస్త్రం 200 లీటర్లు ఎకరానికి పిచికారు చేసుకోవాలి. ఒకవేళ దశపర్ణి కషాయం మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే 6 లీటర్లు ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. ఒకవేళ పురుగు ఉధృతి గనక ఎక్కువగా గమనిస్తే అప్పుడు మనం రసాయనాలైన అసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాలలో చూసుకున్నట్లయితే సోయాబీన్లో ఎక్కువ ఆంత్రక్నోసిస్ మచ్చలు అని అంటాం అనమాట. ఆ మచ్చలు అనేవి గమనిస్తున్నాము. ఈ మచ్చలను సేంద్రియ పద్ధతులలో కూడా మనం తొలగించుకోవచ్చు. ఎలా అనంటే మనము పుల్లటి మజ్జిగ అనేది చేసుకోవాలి. 12 లీటర్లు పెరుగు తీసుకొని దాంట్లో 50 గ్రాముల హింగ్, 100 గ్రాముల సొంటి వేసుకొని అదొక వారం రోజుల పాటు పెట్టి 100 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఒక 3 సార్లు 5 రోజుల వ్యవధిలో ఈ మచ్చలు అనేవి మనం తొలగించుకోవచ్చు. ఈ మచ్చలు కానీ తెగుళ్ళు కానీ ఎక్కువగా ఉన్నట్లు గమనిస్తే మాత్రం అప్పుడు మనం ప్రాపికొనజోల్ అనే మందు లేదా అజాక్సిస్ట్రోబిన్ అనే మందు 1 మిల్లీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఇలా సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేవి పాటిస్తే ఈ తెగుళ్ళు, పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఈ ఏడాది అసలే అంతంత మాత్రంగానే సాగుతున్న వ్యవసాయంలో ప్రస్తుతం నెలకొన్న బెట్ట పరిస్థితులకు చీడపీడలు తమ ప్రతాపాన్ని చూపెడుతున్నాయి. పురుగు లేదా తెగులు కనిపించిన వెంటనే పిచికారీలను చేపడుతున్నారు రైతులు. ఇలా విచక్షణ రహితంగా పురుగు మందులు వాడకం వల్ల అటు రైతుకు పెట్టుబడి ఖర్చులు పెరగడమే కాకుండా ఇటు వాతావరణ కాలుష్యంతో పాటు నేల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అందువల్ల సమగ్ర సస్యరక్షణలో భాగంగా అవసరమైనప్పుడు మాత్రమే రసాయనాలను ఉపయోగించడం మేలు చేస్తుంది. లేదంటే పంట దిగుబడులపై రసాయన అవశేషాలు మిగిలిపోయి మానవాళి ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం ఉంటుంది. మందుల పిచికారీ సమయంలోనూ తగిన శ్రద్ధ ఎంతైనా అవసరం. పురుగు మందుల వాడకం, కొనుగోలులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ రజిత. హరిత విప్లవం తర్వాత పురుగు మందుల వాడకం అనేది చాలా ఎక్కువగా పెరగడం అనేది మనం చూస్తూ ఉన్నాము. హరిత విప్లవం తర్వాత భారతదేశం అనేది వ్యవసాయ పదార్థాలను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసుకునే స్థాయి వరకు పెరగడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. దీనికి కారణమైన ముఖ్య అంశాలు నూతన వంగడాలు కానీ పురుగు మందుల వాడకం కానీ మెయిన్ ప్రాముఖ్యమైనవి. ముందుగా పురుగు మందులను కొనేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవేమిటంటే, పురుగు మందులను కొనేటప్పుడు ఏ పురుగు మందులు కావాలి, ఎంత మోతాదులో కావాలి అనేది నిపుణుల సలహా మీదకు తీసుకోవడం అనేది మంచిది. పురుగు మందులను కొనేటప్పుడు సర్టిఫైడ్ లేదా రిజిస్టర్డ్ డీలర్ దగ్గర మాత్రమే పురుగు మందులను కొనాలి. కొనిన తర్వాత పురుగు మందుల పైన ఆ డబ్బా ఏదైతే ఉందో ఆ డబ్బా పైన ఉన్న జాగ్రత్తలు అనేవి జాగ్రత్తగా చదువుకోవాలి. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే తగిన మోతాదులో కొనడం. తర్వాత పురుగు మందులను నిల్వ చేసే సమయంలో నిల్వ చేసేటప్పుడు దానికి ప్రత్యేక గదిలో ఉంచడం అనేది ముఖ్యమైనది.
పురుగు మందులను ప్రతి డబ్బాకి లేబుల్ రాసి దాని మీద అది ఏ పురుగు మందు ఏంటి అనేది రాసి అవి సపరేట్గా ఒక గదిలో పెట్టేసి ఆ గదికి పైన డేంజర్ అనే ఒక అపాయము అనేది ఒక లేబుల్ పెట్టేసి గదికి ఉంచడం అనేది ముఖ్యమైన అంశం. ఇది మెయిన్గా పిల్లలకు వృద్ధులకు దూరంగా ఉంచాలి ఈ పురుగు మందులు అనేవి. అల్యూమినియం ఫాస్ఫైడ్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి, విషపూరితమైన బిళ్ళలు. అవి వాడేటప్పుడు వాటిని నిద్రించే ప్లేసుల్లో కాకుండా విడిగా ఒక గదిలో పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. పిచికారీ చేసేటప్పుడు డబ్బా పైన ఎంత చల్లాలి ఏంటి దానికి సంబంధించిన ప్రికాషనరీ మెజర్స్ అన్నీ దాని మీద రాసి ఉంటాయి. అవన్నింటినీ క్లియర్గా చదువుకోవాలి. ఫస్ట్ మందును పిచికారీ చేసేటప్పుడు నీటిని కలుపుతాం. ఆ నీటిని కలిపేటప్పుడు నీటి ప్రాముఖ్యత కూడా చాలా ఉంటుంది. మట్టి నీళ్లు కానీ లేదా ఉప్పు కలిసిన నీళ్లు కానీ మనం తీసుకోకూడదు. అవి కలిపినప్పుడు ఏమవుతుందంటే మనం ఉపయోగించే మందు సరిగ్గా పనిచేయదు. నీటి ప్రాముఖ్యత కూడా చాలా ఉంటుంది. పిచికారీ చేసే సమయంలో గాలి వచ్చేటప్పుడు దానికి ఎదురుగా మనం పిచికారీ అనేది చేయకూడదు. అలా చేసినప్పుడు ఆ మందు అనేది పంట మీద కాకుండా గాల్లోనే వెళ్ళిపోతూ ఉంటుంది లేదా మన మీద పడిపోతూ ఉంటుంది. కాబట్టి గాలికి ఎదురుగా మనం పిచికారీ చేయకూడదు. పిచికారీ చేసే సమయం కూడా ఉదయం 9 గంటల లోపు, తర్వాత సాయంత్రం 4 గంటల తర్వాత పిచికారీ చేయాలి. ఎందుకంటే లద్దె పురుగులు ఉంటాయి, పంటను నష్టం కలిగిస్తాయి. వాటికి ఆ నష్టం కలిగించేవి సాయంత్రకాలంలో ఎక్కువ ఉంటాయి. రాత్రిపూట వీటి ప్రభావం ఎక్కువ అవుతుంది. కాబట్టి సాయంత్రం పూట కనుక మనం ఈ మందులను పిచికారీ చేసినట్లయితే ఆ పిచికారీ చేసిన మందు మొక్కను పీల్చుకొని ఆ పత్ర రంధ్రాల ద్వారా ఆ పిచికారీ చేసిన మందు అనేది లోపలికి వెళ్ళి ఆకు మొత్తం విషపూరితంగా మారి ఆ మందు అనే ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిచికారీ అనేది సాయంత్రం వేళల్లో చేసుకోవడం చాలా మంచిది అయిన అంశం. పిచికారీ చేసేటప్పుడు పంట కనుక తొలి దశలో ఉంటే దాంట్లో ఎక్కువ మందు పట్టదు కాబట్టి మొక్క ఎత్తు కూడా ఎక్కువ ఉండదు కాబట్టి ఒత్తు కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి చేయి పంపులు అంటారు కదా, చేతి పంపులని, వాటిని ఉపయోగించి పిచికారీ చేయడం అనేది చాలా ముఖ్యం. పైగా ఎక్కువ గుబురుగా ఉన్నవి విత్తనాల మీద పూత మీద గనక తెగుళ్ళు గనక వ్యాపించి ఉంటే వాటికి జాగ్రత్తగా పిచికారీ చేసుకోవాలి. కొన్ని ఆకుల మీద సన్నగా ఉంటాయి, అది మందు చల్లిన తర్వాత అది జారిపోతూ ఉంటుంది, దాని మీద ఉండదు. దాని మీద ఉంటేనే ఆ మందు ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అది జారిపోతూ ఉంటుంది. మనం చూసుకుంటే పసుపు ఆకులు కనుక అలాంటి ఆకులు చూసుకుంటే అది వెంటనే జారిపోతూ ఉంటుంది. కాబట్టి అది దాని మీద మొక్క మీద ఉండడానికి టీపాల్ కానీ షాండోవిట్ కానీ ఈ రెండు కనుక ఆ మందులో కలిపి దాన్ని పిచికారీ చేసినట్లయితే అది ఆ మొక్క మీద ఎక్కువ సమయం ఉండి దానికి ఎక్కువ ప్రభావం చూపించే విధంగా మనం చేయొచ్చు. తర్వాత పిచికారీ చేసిన వెంటనే మందు డబ్బాలు కానీ మందు బాటిళ్ళు కానీ అవి ఉంటాయి. మిగిలిపోయిన మందుని చెరువుల్లో నీటిలో కలుపుతూ ఉంటాం. అలా కలపడం వల్ల నీరు కాలుష్యం అవుతుంది. ఆ నీటిని వేరే వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యము పాడవుతుంది. కాబట్టి మందు డబ్బాలను నీటిలో కానీ అలా మందు డబ్బాలను ఉత్తగా కానీ మందుని పాడేయడం కానీ చేయకూడదు. ఆ డబ్బాల్ని మట్టిలో పాతి పెట్టడం కానీ లేకపోతే వాటిని అలానే ఉంచడం కానీ చేయాలి. వాటిలో వేరేవి తినే పదార్థాలు కానీ నీళ్లు కానీ పెట్టుకొని దాన్ని మళ్ళీ వాడకూడదు. ఇంకొక అంశం ఏంటంటే విషపు ఎరలు ఉపయోగిస్తూ ఉంటాం. పొగాకులో లద్దె పురుగు కానీ మొక్కజొన్నలో కత్తెర పురుగుకు కానీ ఈ ఎలకల నివారణకు కానీ మనం ఇవి వాడుతూ ఉంటాం, విషపు ఎరలు అనేవి. ఈ విషపు ఎరలు కూడా వాడేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ మందులు పిచికారీ అప్పుడు కానీ విషపు ఎరలు తయారీ అప్పుడు కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ముక్కుకి మాస్క్ పెట్టుకోవడం, కళ్ళజోడు పెట్టుకోవడం, కళ్ళకి పైనుంచి కింద వరకు కవర్ అయ్యేటట్టుగా మనం బట్టలు ధరించడం ముఖ్యమైన అంశాలు. విషపు ఎరలు మెయిన్గా ఎలకలు ఉన్న కన్నాల్లోనే పెట్టాలి, విడిగా పొలంలో ఎక్కడా పెట్టకూడదు. ఇలా మనం వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అనేది కూడా తప్పనిసరిగా పాటించవలసిందిగా తెలియజేస్తున్నాను. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నేల ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ మేలైన పంట ఉత్పత్తులను పండించే దిశగా రైతులు అడుగులు పడుతున్నాయి. ఒకరిని చూసి ఒకరుగా సహజ సేంద్రియ విధానాల వైపు ఆకర్షితులవుతున్న రైతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మోడల్ మండలంగా ఎంపిక కావడంతో సాగుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 42 మంది రైతులు సేంద్రియ పద్ధతుల్లో పంటలు సాగు చేస్తున్నారు. రసాయన ఎరువులు, పురుగు మందులకు బదులుగా జీవామృతం, ఘన జీవామృతం, PMDS విధానం,
వర్మీ కంపోస్ట్, జీవ నియంత్రణ పద్ధతులను ఆచరిస్తున్నామని, దీంతో నేల సారం పెరిగి పంటల నాణ్యత కూడా మెరుగుపడుతోందంటూ రైతులు చెబుతున్నారు. 2016 నుంచి నేను వ్యవసాయం చేస్తుంటాను. అంతకుముందు అంటే ఇట్నే రసాయన వ్యవసాయం చేయటం వల్ల ఎంతో నష్టంగా ఉండేవాడిని, ఎక్కువగా అప్పులు అయ్యేవాడిని. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల నా సొంతంగా ప్రతి ఎవిడెన్స్ తయారు చేసుకునేవాడిని. ప్రతి కషాయం నేనే తయారు చేసుకుంటాను. ఇప్పుడు దోమకి నేమస్త్రం వేపాకుతో తయారు చేసుకుంటా. భూమి బలానికి ఏంటంటే జీవామృతం వాడతాను. ఆఖరి దుక్కులో ఘనజీవామృతం వాడుకునేవాడిని. ఎకరానికి వచ్చి 400 కేజీలు ఘనజీవామృతం సొంతంగా మాకు ఆవు ఉంది. ఆవు మూత్రము, ఆవు పేడతోటి నేను సొంతంగా తయారు చేసుకొని వాడుకుంటాను. ఆకుకూరలు పండిస్తాను, కాయగూరలు పండిస్తాను, వేరుశనగ, అన్ని రకాలు అన్ని పంటలు వేసుకుంటాను. తర్వాత వరి ఉంది 1 అరెకరా, సొంతంగా నేనే పండించుకుంటాను. ఫస్ట్లో ఏంటంటే 2 బస్తాలు తక్కువగానే అయినాయి, తర్వాత ఇప్పుడు బ్రహ్మాండంగా అవుతుంది. నేను గత 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. ఆకుకూరలు, కూరగాయలు పండించుకొని జీవనం సాగిస్తున్నాము. మేము అంతకుముందు కెమికల్ వాడుతున్నాము. వాటి ఖర్చులు వాటికే సరిపోతున్నాయి. మాకేమీ ఆదాయము ఏమీ మిగలట్లేదు. వాటికి సరిపోతున్నాయి. 2016లో సిఆర్పీలని వాళ్ళు వచ్చి మా దగ్గరకు వచ్చి ఇలా ప్రకృతి వ్యవసాయం చేసుకోమని చెప్పడం జరిగింది. 1 అరెకరైనా చెయ్యమని చెప్పడం జరిగింది. అయినా మేము ఇలా ఈ కెమికల్కే రావట్లేదు, ఈ ఆవు మూత్రంతో ఆవు పేడతో ఏమవుతాయి అని మేము అసలు నమ్మలేదు. పాపం వాళ్ళు తిరుగుతున్నారు. అయినా 1 అరెకరా చేసి చూడండి అంటే సరే మా వారు మేము కలిసి చూద్దామని చెప్పి 1 అరెకరం చేశాం సార్. పర్లేదు, మాకు ఖర్చు తగ్గింది. ఫస్ట్లో కొంచెం తగ్గింది, ఈ పంట దిగుబడి తగ్గింది. అయినా మాకు ఖర్చు తగ్గటం వల్ల మాకు అంతకు సరిపోయింది. ఇప్పుడు తర్వాత ఫస్ట్ ఇంకా 1 అరెకరం కాక ఇంకా 1 అరెకరం కలిపి మొత్తం మాకు ఎకరా నేను చేసుకుంటున్నాను. కొత్తపట్నం మండలంలోని అన్ని గ్రామాల రైతులకు అందుబాటులో ఉంటూ పంటల సాగుకు ముందు పచ్చిరొట్ట పైర్ల పెంపకం, PMDS విధానం, విత్తన గుళికలు చల్లడం వంటివి ఆచరించేలా ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు ప్రోత్సహిస్తున్నారు. సహజ విధానాల ఆచరణ వల్ల ప్రస్తుత ఎల్నినో గడ్డు పరిస్థితుల నుంచి రైతులు కొంతవరకు గట్టెక్కగలిగారని వివరిస్తున్నారు. కొత్తపట్నంలో 5 యూనిట్స్ ఉంటాయి. ఆ యూనిట్స్కి వచ్చి 4-5 పంచాయతీలు ఉంటాయి. వాళ్ళకు వచ్చి ఒక FMT ఉంటారు. FMT అంటే ఫార్మరు మాస్టర్ ట్రైనర్. ఒక్కొక్క FMT కింద 5-6 మంది ICRPs ఉంటారు. ప్రతి ICRPకి ఒక గ్రామీణ సంఘము ఉంటుంది. వాళ్ళ పరిధిలో రైతులు వచ్చి ఒక్కొక్క మ్యాక్సిమం ఒక 120 ఫార్మర్స్ 150 ఫార్మర్స్ వరకు ఉంటారు ఒక్కొక్క ICRP. ఆ విధంగా మా మండలంలో 32 మంది ICRPs ఉన్నారు, 5 మంది FMTs ఉన్నారు. ఈ విధంగా మేము మొత్తము మా మండలపైన మొత్తం తీసుకునేటప్పటికి 42 మంది క్యాడర్స్ ఉన్నారు. మేము అందరం కూడా ఏప్రిల్ నుంచి అగ్రికల్చర్ ఇయర్ స్టార్ట్ అయినటువంటి మాకు PMDS క్యాంపెయిన్ అని జరుగుతున్నాయి. మనకు వర్షాధార భూములు, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, ఋతుపవనాలకు అనుగుణంగా వేసే విధానము, దాన్ని మనము ఈ ఎల్నినో ప్రభావం వల్ల, తక్కువ వర్షపాతంతో పంటలు పండేటువంటి మొదటగా మనము ఈ విత్తన గుళికలు అనేటివి మేము క్యాడర్స్ అయితే 30 రకాలు వేస్తాము. అదే రైతులైతే 15 కిలోలు 18 నుండి 20 రకాలు అట్లా కిట్టు తయారు చేస్తాము. ఆ కిట్టు వచ్చి మ్యాక్సిమం మాకు 800 పడుతుంది కిట్టు. అవి 25 రకాలు ఉంటాయి. ఈ విధంగా మొబిలైజేషన్ చేసుకుంటూ మనకు వర్షాధార భూముల్లోనూ మేము విత్తన గుళికలు చేసి, మాకు మా మండలంలో వర్షాధార భూములు 3 గ్రామాలు ఉన్నాయి. వీటన్నిటిలోన మేము విత్తన గుళికలు చేసి వెదజల్లేస్తాము. ఎప్పుడైతే వర్షము పట్టినప్పుడు అవి మొలకలు వస్తాయి. అలాగా 365 డేస్ క్రాప్స్ గ్రీన్ కవర్గా చేయడం వల్ల మనకు ఈ ఎల్నినో ప్రభావం తగ్గించుకోవచ్చు. ఈ మన జిల్లాలో కొత్తపట్నం మండలాన్ని మోడల్ మండలంగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 42 మంది సిబ్బంది ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా రైతుకు సంబంధించినటువంటి ఈ యొక్క VOs ద్వారా, గ్రామ ఐక్య సంఘాల ద్వారా, SHG గ్రూపుల ద్వారా ప్రతి గ్రామంలో అవేర్నెస్ కలిగించి భూమిని కాపాడుకొని భూమి ఆరోగ్యాన్ని, మనుషుల ఆరోగ్యాన్ని, అలాగే సమాజ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఒక నినాదంతో రైతుల అవగాహన కల్పించడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా ఒక సెలెక్టెడ్ ఫార్మర్స్, ఇంట్రెస్టెడ్ ఫార్మర్స్, ఉమెన్ ఫార్మర్స్ని తీసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా PMDS అంటే ప్రధాన పంటకు ముందుగా దాదాపు 15 నుంచి 30 రకాల విత్తనాలు, అన్ని రకాల జాతుల విత్తనాలను ఎదబెట్టుకొని అది 45 రోజులప్పుడు దాన్ని మళ్ళా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే భూమిలో కలిసి ఉన్నట్లయితే సేంద్రియ కర్బనం బాగా పెరుగుతుంది. సూక్ష్మ క్రిముల ఒక
చలనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి భూమి కుళ్ళి మంచిగా ప్రధాన పంట ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే రసాయనిక పదార్థాల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. అన్ని రకాల పోషకాలు భూమిలో నిల్వ ఉంటాయి కాబట్టి అది కొంతమంది రైతులకు అలవాటు చేయడం జరిగింది. అదేవిధంగా అది అయిపోయిన తర్వాత ప్రధాన పంట ఏదైతే వేరుశనగ ఉందో లేదా వెజిటబుల్స్ ఉన్నాయో దానికి మంచి క్వాలిటీ వస్తూ ఉంది. పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆశించిన ఫలితాలు ఇస్తుండటంతో మరింత మంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు ఆసక్తి చూపుతున్నారు. కొత్తపట్నం మోడల్ విజయవంతమైతే జిల్లాలోని ఇతర మండలాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.